ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మనం భగవద్గీతలోని రోజుకి ఒక శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు 18వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సరేనండి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరములు అన్నియును నశించినవియే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయమును ఎరింగి ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. ఈ శరీరములన్నీ నశించిపోయేటటువంటివే. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పుడైనా సరే శరీరములు నశించిపోతాయి. కానీ జీవాత్మ నాశరహితము, అంటే అది జీవాత్మ నాశనము లేనటువంటిది. నాశరహితము అంటే నాశనము లేనటువంటిది. అప్రమేయము, దానికి కలయిక లేదు. ఈ శరీరముతోటి ప్రమేయము లేనటువంటిది. నిత్యమైనటువంటిది కనుక ఈ విషయము ఎరిగి ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు అన్నమాట. సరేనండి, రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.